ప్రెస్టీజియస్ ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి 98వ ఆస్కార్ అవార్డులకు అంతర్జాతీయ వేదికగా లాస్ ఏంజల్స్ ముస్తాబవుతోంది. మరి ఈసారి ఆస్కార్ బరిలో ఉన్న ఇండియన్ సినిమాలేంటి? మరి RRR తర్వాత మరోసారి ఇండియన్ సినిమాకి ఆస్కార్ లెవెల్లో సత్తా చాటుతుందా? సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే 98వ ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. బెస్ట్ సినిమా, బెస్ట్ యాక్టర్ ఈ అవార్డుల ఉత్కంఠకు జనవరి 22న తుది నామినేషన్ల లిస్టుతో ఎండ్ కార్డు పడనుంది. మార్చి 15న లాస్ ఏంజల్స్ లోని డాల్బీ థియేటర్లో ఈ 98వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం గ్రాండ్ గా జరగనుంది. ఈసారి ఇండియా నుంచి 4 సినిమాలు ఆస్కార్ బరిలో చోటు దక్కించుకుని సత్తా చాటాలని చూస్తున్నాయి. వీటిలో రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1, యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ, అకాడమీ విడుదల చేసిన రిమైండర్ లిస్ట్ లో ఉన్నాయి. హోమ్లే ఫిల్మ్స్ మరోసారి ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. 98వ ఆస్కార్ అవార్డుల జాబితాలో ఈ బ్యానర్ నుంచి రిషబ్ శెట్టి నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 తో పాటు యానిమేషన్ వండర్ మహావతార్ నరసింహ చిత్రాలు ఆస్కార్ జనరల్ ఎంట్రీ జాబితాలో నిలిచాయి. మొత్తం 201 సినిమాలతో కూడిన ఈ లిస్ట్ లో నిలిచిన ఈ 2 సినిమాలు ఉత్తమ చిత్రం కేటగిరీలో పోటీకి అర్హత సాధించాయి. ఈ సినిమాలతో పాటు మలయాళం మెగాస్టార్ మమ్ముటి నటించిన భ్రమయుగం ఆస్కార్ అకాడమీ మ్యూజియంలో స్క్రీనింగ్ కానుంది. 98వ ఆస్కార్ అవార్డుల ఉత్తమ చిత్రం కేటగిరీలో మరో 2 ఇండియన్ సినిమాలే పోటీకి అర్హత సాధించాయి. అనుపమ్ ఖేర్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా తన్వి ది గ్రేట్ ఆస్కార్ రేసులో నిలిచి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అంతేకాదు యంగ్ డైరెక్టర్ అభిషన్ జీవంత్ తెరకెక్కించిన టూరిస్ట్ ఫ్యామిలీ కూడా ఈ అర్హత జాబితాలో ఉంది. రాధికా ఆప్టే సిస్టర్ మిడ్ నైట్ కూడా ఈ పోటీలో ఉంది. మరోవైపు ఇండియా నుంచి అధికారికంగా పంపబడిన హోమ్ బౌండ్ సినిమా ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో టాప్ 15లో షార్ట్ లిస్ట్ లో నిలిచి ఆస్కార్ కి అడుగు దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి RRR తర్వాత ఆస్కార్ వేదికపై ఏ ఇండియన్ సినిమా సత్తా చాటుతుందో వెయిట్ అండ్ సీ.